క్యాప్సూల్స్‌లో పెట్టి అమ్మితే గాని వాడకం మొదలుపెట్టమేమో ఈ బంగారం లాంటి ఆకుని. అదేనండి మన ములగాకు. దీనిలో 300 రోగాల్ని నయం చేసే అద్భుత శక్తులున్నాయంట. భూమి మీద సంజీవని అని మన డాక్టర్సు, మిరకిల్ టీ అని ఫారిన్ డాక్టర్సు చెప్తున్నారు. అందుకే నేను కూడా ములగాకు రైస్ చేసేద్దామని తీసుకొచ్చేసాను. మనకి కొంచెం ఈజీగానే దొరుకుతుంది ములగాకు కదా! ఈ పప్పులన్నీ వేగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసి వేపితే మాడకుండా చక్కగా దోరగా వేగుతాయి. లాస్ట్‌లో కడిగి ఆరబెట్టుకున్న ములగాకును కూడా వేసి చక్కగా వేపేసుకుందాం. దీనిలో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుందంట. సి విటమిన్ నారింజ కంటే 6 రెట్లు ఎక్కువగా ఉంటుంది. పాలు, పెరుగు కంటే కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుందట. లాస్ట్‌లో పోపుని కమ్మగా చక్కగా దోరగా వేపించుకుని కొంచెం చితకొట్టిన వెల్లుల్లిపాయలు వేయండి. లేకపోతే బాంబుల్లో పేలుతాయి అవి. దానిలో కొంచెం కరివేపాకు వేసుకుని లాస్ట్‌లో జీడిపప్పు వేస్తే మాడకుండా ఉంటుంది. ఒక చిటికెడు పంచదార వేసుకుంటే ఆకులో చిరుచేదు ఉంటే పోతుంది. పొడిగా వండుకున్న అన్నాన్ని వేసేసి చక్కగా ఈ పొడిని కూడా వేసి అంతా కలిపేయండి. తప్పకుండా ములగాకును వాడండి. ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.